సూటిగా ఒక ప్రశ్నతో మొదలు పెడదామా? ఇండియాలో ఇంటి అవసరం ఎంత పెద్దది? హౌసింగ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 1 కోటికి పైగా కుటుంబాలకి ఇంకా పక్కా ఇల్లు లేవు. అంటే ఈరోజు రాత్రి కూడా 1 కోటికి పైగా కుటుంబాలకి సురక్షితమైన పైకప్పు లేదు. ఒకవైపు లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉంది, దాన్ని ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. మరోవైపు కోట్ల కుటుంబాలకి ఇంకా ఒక ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ 2 సమస్యలకి ఒకేసారి పరిష్కారం దొరుకుతుందా? ఎస్, దొరుకుతుంది. బెంగళూరులో ఒక స్టార్టప్ అదే ప్రయత్నం చేస్తుంది. వారు ప్లాస్టిక్ చెత్తను ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కేవలం 7 రోజుల్లో 5 లక్షల ఖర్చుతో ఒక ఇల్లు నిర్మిస్తున్నారు. అలాంటి ఒక ఇల్లు ఒక్కసారి మంటలు వచ్చినా సులభంగా దెబ్బతినదు. తుఫాన్లు కూడా తట్టుకునేలా తయారు చేశారు. అవసరమైతే దాన్ని విడదీసి మరో చోటుకి తీసుకెళ్లే మళ్ళీ అమర్చవచ్చు. మనం ఫర్నిచర్ మార్చినట్టే ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు మనం రోజు పడేసే ప్లాస్టిక్ చెత్తతో తయారైంది. ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. బెంగళూరులో ఉన్న యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ అనే నిజమైన కంపెనీ ఈ పని చేస్తుంది. ఈ వీడియోలో మేము ఈ కథను హైప్ లేకుండా నిజాల ఆధారంగా చెప్తాం. ఇంకా ఇందులో ఒక ఆసక్తికర విషయం చివరిలో ఉంది, అందుకే దీన్ని చివరి వరకు చూడండి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ని ఉపయోగకరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొలంబియాలో ప్లాస్టిక్ బ్రిక్స్ తయారు చేశారు. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం ఇప్పటికే 3000 ఇళ్ళు నిర్మించారు. కెన్యాలో జెన్జీ మేకర్స్ అనే సంస్థ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి టైల్స్ తయారు చేస్తుంది, కానీ అవి ఎక్కువగా ఫుట్పాత్ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో ప్లాస్టిక్ బాటిల్తో గోడలు తయారు చేసి ప్రయోగాలు కూడా జరిగాయి. వీటిలో చాలా వరకు ఎన్జిఓస్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇంకా పెద్ద స్థాయిలో వాణిజ్యం విస్తరిస్తుంది. జపాన్లో కూడా ప్లాస్టిక్తో రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎన్నో ఆలోచనలు వచ్చాయి, ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ప్లాస్టిక్తో పూర్తిగా తక్కువ ఖర్చుతో నివసించడానికి సరిపోయే ఇళ్లను పెద్ద స్థాయిలో నిర్మించడం మాత్రం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. ఆ ఖాళీ ఇంకా అలాగే ఉంది. అప్పుడే బెంగళూరు నుంచి ఒక పేరు బయటికి వచ్చింది. అదే ప్రవీణ్ క్రిస్తా, ఒక ఇంజనీర్. ఈయన ఒక సాధారణ కాలేజ్ ప్రాజెక్ట్ని ఇండియాలోనే ఆసక్తికరమైన హౌసింగ్ పరిష్కారాల్లో ఒకటిగా మార్చాడు. ఇది మొదలైంది ఒక కాలేజ్ అసైన్మెంట్తో. పైనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునే ఒక మెటీరియల్ తయారు చేయగలమనే ఆలోచన వచ్చింది. అంటే వర్టికల్ లోడ్ని భరించేలా ఉండాలి. మొదట దీన్ని ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కోసం ఉపయోగించాలని అనుకున్నారు. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిడ్జ్లు, పెద్ద బాక్సులో ప్యాకింగ్ కోసం వారు ప్రయత్నించారు. అది పని చేసింది. కానీ అప్పుడే ఎవ్వరూ ఊహించని ఒక విషయం బయటపడింది. ఆ మెటీరియల్లో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని వారికి అర్థమైంది. ఆ మెటీరియల్ని ఫైర్ రెసిస్టెంట్గా కూడా తయారు చేయగలిగారు. షాక్ని కూడా తట్టుకుంది. థర్మాకోల్ కంటే మంచి పనితీరు చూపించింది. అంతేకాదు అది రీసైకిల్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇది చూసిన తర్వాత ప్రవీణ్కి ఒక విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. పేపర్తో ఇది సాధ్యమైతే ప్లాస్టిక్తో ఇంకా ఏం చేయొచ్చు? అక్కడి నుంచే కొత్త ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. టీం వివిధ రకాల ప్లాస్టిక్ని పరీక్షించింది. కిరాణా బ్యాగ్లు, చిప్స్ ప్యాకెట్లు, జ్యూస్ ట్రేక్ ప్యాక్స్, ఇలా అనేక రకాల ప్లాస్టిక్ని తీసుకొని కఠిన పరిస్థితుల్లో పరీక్షించారు. ఎక్కువ వేడి, తీవ్ర చలి, బరువు, స్ట్రెయిన్ టెస్టులు, ఇలా అనేక పరీక్షలు చేశారు. చాలాసార్లు విఫలమయ్యారు. మళ్ళీ ప్రయత్నం మొదలు పెడుతూనే ఉన్నారు. అవును, వారు మళ్ళీ మెరుగులు చేర్చారు. చివరికి ఒకరోజు ఫలితం వచ్చింది. ఇల్లు గోడలకు పైకప్పుగా ఉపయోగించగలిగే ఒక ప్యానల్ తయారైంది. అది ఇంట్లో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉండడంలో సహాయపడుతుంది. బయట 45 డిగ్రీలు వేడి ఉన్నా లేదా -5 డిగ్రీలు చలి ఉన్నా కూడా ఏసీ లేకుండానే లోపల వాతావరణం సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్తాను. ఒక థర్మస్ బాటిల్ని ఊహించండి. బయట ఎంత వేడి ఉన్నా లోపల చల్లదనం అలాగే ఉంటుంది. బయట ఎంత చలి ఉన్నా లోపల వెచ్చదనం అలాగే ఉంటుంది. కారణం మధ్యలో ఉండే ఇన్సులేషన్ లేయర్. ఇది బయట వేడిని లేదా చలిని లోపలికి సులభంగా రానివ్వదు. ఈ ప్యానల్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ ప్యానల్. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ షీట్ని ప్రత్యేకమైన పొరల రూపంలో అమర్చుతారు. అది హనీకోమ్ ఆకారంలో ఉంటుంది. అందులో చిన్న గాలి ఖాళీలు ఉంటాయి. ఆ గాలి పొరల్లో ఇన్సులేషన్ పనిచేస్తుంది. 2 వైపులా 6 మిల్లీమీటర్ సిమెంట్ బోర్డర్ని అమర్చుతారు. చివరికి తేలికగా ఉండే కానీ బలమైన ఒక ప్యానల్ తయారవుతుంది.
థర్మల్ ఇన్సులేషన్ విషయంలో ఇది సాధారణ ఇళ్ల కంటే మంచి పనితీరుని చూపిస్తుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఒక వ్యక్తి దాన్ని ఈజీగా ఎత్తుకొని తీసుకువెళ్ళేంత తేలికగా ఉంటుంది. భారీ యంత్రాలు అవసరం లేదు. పెద్ద స్కేల్ లేబర్ టీం కూడా అవసరం ఉండదు. అంటే పర్వత ప్రాంతాల్లో, చాలా దూరంగా ఉన్న గ్రామాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో కూడా ఈ ఇళ్ళని నిర్మించవచ్చు. ట్రక్కులు కూడా సులభంగా చేరలేని చోటుల్లో ఇవి ఉపయోగపడతాయి. కేవలం 2 లేదా 3 వ్యక్తులతో 340 స్క్వేర్ ఫీట్లలో 1 BHK ఇళ్లను 7 రోజుల్లో పూర్తి చేయవచ్చు. గోడలు, పైకప్పు, పెయింటింగ్కి సిద్ధంగా ఉండే సర్ఫేస్, ఎలక్ట్రికల్ కనెక్షన్, ప్లంబింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు ఇందులోనే ఉంటాయి. కిటికీలు, తలుపులు మాత్రం అవసరానికి అనుగుణంగా అమర్చుకోవచ్చు. మిగతా నిర్మాణ పనులు యూనిఫైడ్ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తుంది. మొత్తం ఖర్చు సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడే ఒక ప్రశ్న అందరికీ వస్తుంది. ప్లాస్టిక్తో చేసిన ఇల్లు కాబట్టి అగ్ని ప్రమాదంలో ఇది ప్రమాదకరమా, లేదా తీవ్రమైన చల్లో ఉపయోగపడుతుందా అని. భూకంపాల్లో కూలిపోతుందా, కొన్ని సంవత్సరాల తర్వాత పాడైపోతుందా, ఇలాంటి సందేహాలు రావడం సహజం. మొదట నాకు కూడా ఇదే అనిపించింది. కానీ ఇక్కడ కొన్ని పరీక్ష ఫలితాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ప్యానల్ని ప్రత్యేకమైన ఫైర్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్ ప్రక్రియలో తయారు చేస్తారు. అందువల్ల అవి సులభంగా మంటల్లో పట్టుకోవు. పరీక్షలో కూడా ఇదే కనిపించింది. నిర్మాణ బలం కోసం అనేక మంది ఇంజనీర్లు మరియు అకాడమిక్ నిపుణులు ఈ ప్యానల్ని పరీక్షించారు. ఫలితాలు మంచి నిర్మాణ బలం కనిపించింది. కొంతమంది నిపుణులు అయితే ఇన్సులేషన్ మరియు స్ట్రక్చరల్ పనితీరు తమ అంచనాల కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంటిని అవసరమైతే మరో చోటికి అమర్చుకోవచ్చు. ఈ ఇంటిని విడదీసి ట్రక్కుల్లో ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. తర్వాత మరో చేటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే అమర్చుకోవచ్చు. సాధారణ సిమెంట్ ఇళ్లలో ఇలాంటి అవకాశం ఉండదు. కార్బన్ ఉద్యోగాలు విషయానికి వస్తే సాధారణంగా సిమెంట్ తయారీలో కోల్ని సుమారు 1400 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. అలాగే ఒక 3500 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి భారీగా నీరు అవసరమవుతుంది. ఒక ఇంటికే 1000 లీటర్ల నీరు వినియోగిస్తారు. కానీ ప్రవీణ్ రూపొందించిన ఈ నిర్మాణ విధానం పూర్తిగా డ్రై ప్రాసెస్పై ఆధారపడి ఉంది. ఇందులో నీటి వినియోగం చాలా తక్కువ, కోల్ అవసరం కూడా ఉండదు. అందువల్ల కార్బన్ ఉద్యోగాలు కూడా తగ్గుతాయి. సాధారణ నిర్మాణంతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వారు చెప్తున్నారు. కానీ ఇందులో మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రవీణ్ లక్ష్యం కేవలం ఇల్లు నిర్మించడం మాత్రమే కాదు. వచ్చే సంవత్సరంలో ఇండియాలో ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ రీసైకిల్ కావాలని భావిస్తున్నారు. అది ఒక్క కంపెనీతో సాధ్యం కాదని ఆయనకి తెలుసు. అందుకే ఈ టెక్నాలజీని తన దగ్గర మాత్రమే ఉంచుకోవాలని ఆయన అనుకోవడం లేదు. ఈ విధానం స్థానిక స్థాయిలో అందరికీ చేరాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలో అక్కడ ప్లాస్టిక్ని అక్కడే రీసైకిల్ చేసి అదే ప్రాంత ప్రజల కోసం ఇల్లు నిర్మించాలన్నదే వారి ఆలోచన. స్థానిక ప్లాస్టిక్, స్థానిక ఫ్యాక్టరీలు, స్థానిక ఇల్లు, ఇలా ఒక డిస్ట్రిబ్యూమెంట్ విధానం ద్వారా పనిచేయాలని వారి లక్ష్యం. అంటే ఈ వ్యవస్థ ఒక్క కంపెనీ ఆధారంగా ఉండకూడదని వారి అభిప్రాయం. ఇంకా ఒక పరిశోధన కూడా వారి ల్యాబ్లో కొనసాగుతుంది. ఈ ప్యానల్ ద్వారా గాల్లోని తేమను కండెన్షన్ ద్వారా నీటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఈ ఇల్లు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారవడం మాత్రమే కాదు, నీటిని కూడా సేకరించే అవకాశం ఉండొచ్చు. అది వ్యవసాయం, రోజువారీ అవసరాలు, ఆఫ్ గ్రిడ్ జీవన విధానాలకు ఉపయోగపడుతుంది. అంటే ఒక ఇల్లు వ్యర్థాలతో తయారవుతుంది, వ్యర్థాలను తగ్గిస్తుంది, నీటిని సేకరిస్తుంది, అవసరమైతే మరో చోటు కూడా మార్చుకోవచ్చు. ఇది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, ఒక పూర్తి వ్యవస్థలో పనిచేసే ఆలోచన. ఇక్కడే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం పర్యావరణ సమస్యగా మారింది. అదే సమయంలో లక్షలాది కుటుంబాలకు ఇంకా సరైన ఇల్లు కూడా లేదు. ఈ రెండు సమస్యలు ఒకే దేశంలో ఒకే సమయంలో మన ముందే ఉన్నాయి. ఒకవైపు ప్లాస్టిక్ వ్యర్థం పెరుగుతుంది, మరోవైపు లక్షల కుటుంబాలకు సరైన ఇల్లు లేవు. ఈ రెండు సమస్యలకి ఒకే పరిష్కారం ఉంటుందని ఇప్పటి వరకు చాలామంది సీరియస్గా తీసుకోలేదు, అలా కూడా ఆలోచించలేదు. కానీ బెంగళూరులో ఒక వ్యక్తి ఈ రెండింటిని కలిపి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక ప్యానల్, ఒక ఇల్లు, ఒక ఫ్యాక్టరీ, ఇవన్నీ ఒకే ఆలోచనలో భాగంగా మారాయి. రేపటి ఇండియా ఈరోజు ఉన్న విధంగా ఉండకపోవచ్చు. భారీ సిమెంట్ వినియోగం, కోల్ దహనం, అధిక నీటి వినియోగం, ఉపయోగం లేకుండా పడేసే ప్లాస్టిక్, ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది. ఈరోజు రోడ్లపై చెత్తగా కనిపిస్తున్న ప్లాస్టిక్ రేపు ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించవచ్చు. ఇలాంటి నిజాలు ఆధారంగా ఉన్న కథలు మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇండియాలోని సమస్యలకు పరిష్కారాలే లేవని అనుకునే వారికి ఇది చేరాలి. ఎందుకంటే పరిష్కారాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.